ఓహో బాబాయ్ చిన్నగా ఎత్తి పరిస్థితి వెళ్ళడానికి వీలు లేకుండా ఇదే ఆ కమాన్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక 4 to 5 kilometers ఏమో ఉంటుంది ఉమామహేశ్వరం లోపలికి. హెల్మెట్ ఉండదు కానీ సైలెన్సర్ నుంచి సౌండ్లు అయితే మామూలుగా రావు అనమాట మన సైడ్. అవకాశం లేదా సార్? పైకి తీసుకెళ్ళే అవకాశం లేదా? ఓకే. ఒకరైతే ఇక్కడ నుంచి అయితే మనకి షార్ట్ కట్లో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ శ్రీశైలం అయితే వెళ్తాం. వెళ్ళేవారు ఒకప్పుడు వీళ్ళు మన ఫ్రెండ్స్ అనమాట. ఈయన పేరు మహేష్, వాళ్ళ బ్రదర్స్ వీళ్ళంతా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నిఖిల్. ఈరోజు మహాశివరాత్రి స్పెషల్గా అయితే మనం ఈరోజు అయితే ఉమామహేశ్వరంకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే అచ్చంపేటలో ఉన్నా. ఇప్పుడు అచ్చంపేట నుంచి ఎగ్జాక్ట్ వచ్చేసి మనకు ఉమామహేశ్వరం ఒక 12 kilometers అట్లా ఉంటుంది. చాలామందికి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియదు. నేను క్లియర్గా ఒకసారి లొకేషన్ అయితే చెప్తా చూడండి. ఈ ఉమామహేశ్వరం అనేది మన నార్కల్ డిస్టిక్ అచ్చంపేట నుంచి ఒక 12 kilometers ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి అయితే అరౌండ్ 140 kilometers సర్కిల్లో అట్లా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఉమామహేశ్వరంకి అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళినాక నేను బ్లాగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓహో బాబాయ్ చిన్నగా ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇంటి నుంచి అయితే ఒక 12 kilometers ఉంటుంది. మనం ఆ 12 kilometers అయితే జల్దీ వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఇప్పటికి లేట్ అయింది. ఆల్మోస్ట్ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:41 అవుతుంది. ఎగ్జాక్ట్ ఇక్కడ స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అవ్వచ్చు టైము. పక్కా కాపీ ఫోన్లు చూసుకొనిరా నాయనా. ఈసారి అది కాక చాలామంది శివమాల వేసారు కదా, చాలామంది శివమాల వేసిన వాళ్ళు గిట్ట వెళ్తుండ్రు. చాలామంది అయితే మన అచ్చంపేట నుంచి వచ్చే వాళ్ళకి మనకి ఉమామహేశ్వరంకి వెళ్ళే రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఉమామహేశ్వరంకి వెళ్ళే రైట్ హ్యాండ్ కాడ మనకు ఒక ఊరు వస్తుంది. ఇది రంగాపూర్ అనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి మనం ఆల్మోస్ట్ ఈ రంగాపూర్ దాటి వెళ్తుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కమాన్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ కమాన్. ఇది మొత్తము రంగాపూర్ అనమాట. ఈరోజు స్పెషల్ బస్ వేయడం వల్ల పబ్లిక్ మొత్తం ఫుల్గా ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, జామ్ ఉంది మొత్తం ఇక్కడ. ఇదే అనమాట ఆ కమాను ఉమామహేశ్వరం లోపలికి వెళ్ళాలంటే. ఎత్తి పరిస్థితి వెళ్ళడానికి వీలు లేకుండా ఇదే ఆ కమాన్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక 4 to 5 kilometers ఏమో ఉంటుంది ఉమామహేశ్వరం లోపలికి. అంతవి ఏముంటుందో ఒక 3 kilometers అయితే అనుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్గా. మనం ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఉమామహేశ్వరం లోపలికి వెళ్ళిపోతాము. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది నల్లమల అడవి లోపల ఉంది ఈ టెంపుల్ అనేది. ఆ ఫారెస్ట్ ఆ కొండల మధ్యలో ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న గేట్ ఉంది. మన కార్లకు అయితే ట్యాక్స్ ఉంటుంది నాకు తెలిసి ఒక 50 rupees ఏమో అప్రాక్సిమేట్లీ. అంత ఐడియా లేదు. నేను ఒకసారి కార్లో వచ్చినప్పుడు తీసుకుంటే ఒక 50 rupees ఏమో. బైక్స్కి అయితే ఎలాంటి టోల్ అనేది ఏమి ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా ఎట్లుందో మీరు ఒకసారి. ఈ సేమ్ ఇట్లా మనకి శ్రీశైలం వెళ్తుంటే ఎలాంటి ఫీల్ వస్తుందో సేమ్ అలాంటి ఫీలే వస్తుంది అనమాట ఈ రోడ్స్ పైన మనకి. హెల్మెట్ ఉండదు కానీ సైలెన్సర్ నుంచి సౌండ్లు అయితే మామూలుగా రావు అనమాట మన సైడ్. హెల్మెట్ అలాంటివి మంచివి అయితే మనం పాటించము.
మన వెళ్ళే స్పీడ్ ఏమైనా తక్కువ అంటే అట్లా ఉండదు. ఇక ఘాట్ సెక్షన్ పైన నేనే ఇప్పుడు 60లో వెళ్తున్నాను అంటే తను నాకైనా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు. ఇక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ అయితే మన ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఘాట్ సెక్షన్ పై నుంచి పైకి బైక్స్ వెళ్తున్నాయో లేవో తెలియదు. కార్స్ అయితే వెళ్ళడం లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే కార్స్ అన్నీ కిందనే పార్క్ చేశారు. కనీసం ఇప్పుడు బైక్స్ వెళ్తాయో వెళ్ళావు అనేదే మ్యాటర్ అనమాట. బైక్స్ గీట వెళ్ళాడక లేకపోవచ్చు. బైక్స్ గీట కిందనే ఉంది పార్కింగ్ సెక్షన్. ఇప్పుడు మనం కింద చూద్దాం, ముందుకు ఏమైనా పార్కింగ్ ప్లేస్ ఉంటుందేమో. బైక్ సీట్ అని తెలిసి కిందనే పార్క్ చేస్తుండ్రేమో. నేను మన బైక్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ దొరికితే ఖచ్చితంగా మనం అక్కడైతే పార్క్ చేసేసి వెళ్ళిపోదాం. ఒకవేళ అడుగుదాం మ్యాక్సిమం బైక్ తీసుకుపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏమని. పైకి తీసుకెళ్ళే అవకాశం లేదా సార్? పైకి తీసుకెళ్ళే అవకాశం లేదా? ఓకే, ముందర నేను ఇటు సైడ్ ముందర చూద్దాం. పోలీస్ వాళ్ళు గిట్ట క్లియర్ చెప్తుర్రు ముందర ఎలాంటి. యా ఓకే ఓకే సార్. ఓకే, మనకైతే కొంచెం లోపల కొంచెం సైడ్కి పెట్టుకుంటుండ్రు. ఇక్కడ నీడ్ అనేది లేదు మనం బైక్ పార్క్ చేయడానికి. ఆల్మోస్ట్ మనం ఎండలోనే పార్క్ చేయాలేమో మన బైక్ని. మన బైక్ పార్క్ చేయడానికి నీడా. ఐ థింక్ దిస్ ప్లేస్ ఈజ్ మచ్ బెటర్. ఆల్ రైట్, ఇప్పుడైతే మన బైక్ అనేది ఇక్కడ పార్క్ చేసేసినాం. మనం ఇక్కడ నుంచి అయితే అరౌండ్ ఒక 1 కిలోమీటర్ అట్లా నడిచేది ఉంటుందేమో. ఇప్పుడైతే మన బైక్ అనేది ఇక్కడ పార్క్ చేసేసినాం ఈ చెట్టు కింద ఇక్కడ. ఇప్పుడు మనం ఆ బైక్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఫుల్గా చాలా దూరమే ఉంది. ఒక 1 కిలోమీటర్ దాకా అయితే మనం బైక్ నడుచుకుంటూ వెళ్ళేది ఉంటుందేమో. ఇప్పుడైతే మనం ఉమామహేశ్వరం మీదకి అయితే ఎక్కించినాం. చాలామంది బైక్కి అయితే పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఇంకా కింది నుంచి ఎట్లానో అట్లా కొంచెం రాంగ్ రూట్లో వస్తే ఒక పోలీస్ అయినా కనిపిస్తే ఆయన పర్మిషన్ అయితే తీసుకొని పైకి అయితే వచ్చేసినాము. ఆ లొకేషన్ అయితే వచ్చేదారిలో కవర్ చేయలేకపోయినాం, ఎందుకంటే గోప్ర అప్పటికి నేను తీసేసిన. ఇప్పుడు నేను మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు అయితే ఆ లొకేషన్స్ అనేది నేను మళ్ళీ నీకు కింది దిగేటప్పుడు అయితే నేను చూపిస్తాను. చూసుకోవాలి ఇట్లా అనమాట మనం ఉమామహేశ్వరంకి వచ్చినాం. ఆల్మోస్ట్ అయితే పబ్లిక్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. పబ్లిక్ వచ్చేసి ఇది నార్మల్గా కొంతమంది కింది నుంచి నడుచుకుంటే అనమాట. మనమైతే ఆ టెంపుల్ ఎంట్రన్స్ కాడ నుంచి ఒక 2 నుంచి 300 మీటర్స్ దూరంలో అయితే ఇక్కడ పాపనాశనం గుండం అని ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ నుంచి అయితే మనము కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళాలి. ఇక్కడ 365 days 24/7 ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తుంటుంది. మనం ఆ వాటర్తోనే అనమాట వీళ్ళందరూ ఆ నీళ్ళ కోసం వెళ్తుండ్రు. అక్కడ మన కాలు చేతులు కడుక్కొని ఆ నుంచి స్టేట్గా మనం దర్శనంకి అయితే వెళ్తాము. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచే మనం పైకి వెళ్ళాలా. మనం గిట ఇక్కడ చూసుకోవచ్చు, మీరైతే మొత్తం ఫుల్గా ఉన్నారు. పబ్లిక్ గిట చూసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి పాపనాశనం కాడ నుంచి ఇక్కడ నుంచి మనం కాలు చేతులు కడుక్కోవాలి. నార్మల్ టైంలో అయితే పబ్లిక్ అంత ఉన్నారు. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి పబ్లిక్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ లొకేషన్. మనం ఇక్కడ నుంచి మనం అయితే గుడి ముందర ఉంటుంది ఒక 200 మీటర్స్. మనం అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాం. మళ్ళీ రిటర్న్ అక్కడికి వెళ్ళాలి మనము. నార్మల్గా ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మనకి రోడ్స్ సీట్స్ ఇప్పుడు వచ్చినాయి, కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మనకి షార్ట్ కట్స్ ఉంటుండే. ఇప్పుడు మన ఉమామహేశ్వరం నుంచి ఇటు ఒక షార్ట్ కట్ ఉంది. మన ఉమామహేశ్వరం నుంచి శ్రీశైలంకి వెళ్ళే షార్ట్ కట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది శ్రీశైలంకి వెళ్ళడానికి దారి అనమాట. ఇక్కడ నుంచి గృహ అనమాట. ఇది ఒకప్పుడు మునిలు వాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ నుంచి అయితే మనకి షార్ట్ కట్లో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ శ్రీశైలం అయితే వెళ్ళేవారు అప్పుడు ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం ఇది పాతగా అయిపోయింది. ఆల్మోస్ట్
మన ఉమామహేశ్వరికి వస్తే ఇట్లా చిన్న చిన్న రాళ్ళు అయితే ఒక 3, 5, 9 ఇట్లా జమ చేస్తుంటారు. ఇది ఎందుకోసం అంటే మనం ఏమైనా కోరిక కోరుకొని ఇట్లా ఒక 3 స్టోన్స్ అని ఇట్లా 5 స్టోన్స్ అని చిన్న చిన్న తీసుకొని జమ చేస్తే మనం అనుకున్న కోరిక తీరుతుందని చెప్తారు. ఇది మనం ఇట్లా ట్రై చేద్దాం. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఇది ఒకటి అన్నమాట. బేస్ సరిగా దొరికితే మనకి పిల్లర్ గట్టిగా ఉంటుంది. అవుతుందా ఒకటి 3. ఇప్పుడైతే మనం ఈ 3 రాళ్ళు తాకినాం. మనం ఇంతకు మించే పరిస్థితి తీసుకోకూడదు. ఇదే అనమాట దీని స్టోరీ. ఇక్కడ ఈ రాళ్ళు జమ చేయడానికి కారణం. హాయ్ బోలో. हाय, आपका नाम? रोडदास. हाँ, रोडदास बाबा. रोडदास बाबा. आपका नाम? चिरुदास. चिरुदास बाबा. आप किधर से आए? एमपी से आया हूँ. ఎంపీ. ఓకే వాళ్ళు मध्य प्रदेश. ఇది చూడవచ్చుగా మనకి స్వామిలాయ మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికైతే వచ్చారంట. కితనే దిన్ టైం లియా आप चलते आए? चलते आए? चलते रहते हैं हम पूरा चलते हैं वे? या किधर से किधर जा रहे हो? अब यहाँ से श्री सैलम, यहाँ से शिक्षलम जाते हैं. यहाँ से फिर रामेश्वर भगवान, क्या रामेश्वरम, రామేశ్వరం से रामेश्वर से भीमाशंकर, नासिक. మొత్తం వీళ్ళు మన ఈ శివయాత్ర అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మన శివలింగాలు ఎక్కడెక్కడ ఉంటాయో శివక్షేత్రాలన్నీ మొత్తం కవర్ చేస్తుంటారు. అంటే మధ్యప్రదేశ్ నుంచి వచ్చారంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న అచ్చంపేటలో అయితే ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళైతే మనకు మహాకుంభమేళ నుంచి తెలిసిన ఒక రుద్రాక్ష అయితే ఇచ్చారు. ఇది మన రుద్రాక్ష నుంచి తెచ్చిన అన్నట్టు వాళ్ళు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి మనతో మాట్లాడినందుకు మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకు ప్రతిరోజు అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. 11 నుంచి 2 వరకు అయితే ప్రతి ఒక్క రోజు అయితే ఉంటుంది. మనం ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకున్నా, స్వామికి ఏదైనా సమర్పించుకోవాలనుకున్నా ఇక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు అనేది మనకి దాన్నే వండి మనకి అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది. అది మీకు హాల్ గిట్ట చూపిస్తాం. అన్నదాన కార్యక్రమం హాల్ ఎక్కడంటే మన పాతాళగంగ కాడిపోయి ఇట్లా రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ హాల్ చూసుకోవచ్చు. ఇదే అనమాట ఎంట్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతుంది అన్నదానంలో కూడా. దానికోసం అని పబ్లిక్ మొత్తం నిలబడ్డారు. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తుండ్రు. ఇప్పుడైతే మనం మెయిన్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకెక్కడ ఆడడం లేదు. యాక్చువల్గా ఒక క్యూ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు కనిపించేది 10 రూపీస్ లైన్ అనమాట. ఇది మన 10 రూపీస్ క్యూ అనమాట. ఇది మేము డైరెక్ట్ ఒక 50 రూపీస్ క్యూలోకి వెళ్ళిపోదామని ఇక్కడ మేము 10 రూపీస్ అయితే తీసుకుంటలేము. వీళ్ళు మన ఫ్రెండ్స్ అనమాట. ఈయన పేరు మహేష్, వాళ్ళ బ్రదర్స్ వీళ్ళంతా. ఆయన బై ఇదే అనమాట మన దర్శనం టికెట్స్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే అనమాట మనకి క్యూ గిట్ట లోపలికి వెళ్ళాలంటే. కెమెరా అలా ఉంటుందో లేదో తెలియదు. మనం లోపలికి వెళ్ళినాక ఒకవేళ ట్రై చేద్దాం. ఒకవేళ ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే అనమాట మన మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి మెయిన్ గర్భగుడి. ఇందాక మనమైతే పైకి ఎక్కిన రూట్ ఇదే అనమాట. ఇది కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అట్లా. ఇప్పుడు మనం ఈ ఘాట్ సెక్షన్ ఎంబడే దిగాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం.
చాలా మందికి అయితే నాకు పర్సనల్గా లేదా మనకి ఇన్స్టాలో కూడా చాలా మెసేజెస్ చేస్తుండ్రు, బండి తీసినప్పటి నుంచి అయితే ఎలాంటి వీడియోస్ రావడం లేదు, వీడియోస్ పెట్టండి అని. దానికోసం అంటే నేను అదే ప్లాన్లో అయితే ఉన్నాను ప్రజెంట్ అయితే. ఇప్పుడు నేను మెయిన్గా ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. అదైతే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ప్లేస్ అనమాట అది. ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్ళబోతున్నా. దానికోసం ప్రిపరేషన్స్ కోసమే నేను ఇంత గ్యాప్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే మీకు ఎలాంటి ల్యాగ్ లేకుండా ప్రతి ఒక్క వీడియో అయితే మీకు డైలీ అప్డేట్స్ అనేది ఇస్తుంటాను నేను ఇప్పటి నుంచి అయితే. ఇది కొంచెం ప్రిపరేషన్స్ వల్ల డీల్ అయింది తప్పిస్తే వేరే రీజన్ అంటూ ఏమీ లేదు. కొంచెం ఈ ప్రిపరేషన్స్ కంప్లీట్ అయినప్పుడే నేను చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంది అనేది. అట్లానే మన బండికి అయితే కొన్ని యాక్సెసరీస్ వేయించాలా ఆల్మోస్ట్. అంటే ఇప్పుడైతే ఫాగ్ లైట్స్ అయితే వేయించే ఉన్నాయి. ఇంకా తర్వాత కొంచెము కొన్ని యాక్సెసరీస్ వేయించాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి మనం ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ రైడ్ అనేది.